తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీలోని ఆక్వా రైతులు ఉద్యమ బాట పట్టనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు సమావేశమయ్యారు. రొయ్యల మేత రేట్లతో పాటు పలు సమస్యలపై చర్చించారు. అవసరమైతే అమరావతి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తామని ఆక్వా రైతులు హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి అయితే ఎటువంటి ప్రయత్నాలు సాగడలేదని చెప్పేసి ఆక్వా రైతులతో ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మేత రేట్లు పెరిగాయి. అదేవిధంగా యూనిట్ ధర ₹1.5 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది, కానీ ఇప్పటివరకు అమలు కాలేదని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. అదే సమయంలోని ఏ రేట్లు ఏమున్నాయి, జిఎస్టీ ఏది ఉందో దాన్ని తగ్గించాలని చెప్పి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ సమస్యల పరిష్కారానికి మీరు ఎటువంటి చొరవ కేంద్రంగా రాష్ట్రంగా తీసుకోవాలనుకుంటున్నారు? ఏదైతే ఈరోజు ఆక్వా రైతులకి సమస్యలు ఉన్నాయో అనేక సార్లు మరి ఇటు చంద్రబాబు గారి సమస్యల్లో ఒకసారి మీటింగ్ జరిగింది, మరి దాంతో కూడా అచ్చెన్నాయుడు గారి సమస్యలు కూడా జరిగినాయి. కొన్ని నిర్ణయాలు అయితే చేద్దామని అయ్యారు కాబట్టి అన్నారు, కానీ ఇంతవరకు అమలు చేయలేదు. ఏదైతే రూపాయన్నర సబ్సిడీ ఉందో గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి రైతులు ఇలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వెంటనే ఆ రూపాయన్నర సబ్సిడీ అందజేయమని ఒకటి ఇవాళ కార్యవర్గంలో తీర్మానం చేశాం. అలాగే ఏదైతే ఇవాళ ప్రాసెసింగ్ కానీ ఫీడ్ కానీ రైతులు కానీ ఏదైతే కమిటీగా కూర్చొని నిర్ణయాలు చేయాలన్నారో అది ఆంధ్ర రాష్ట్ర ఆక్వా రైతు సంఘం సూచనల మేరకు వారిని పరిలోకి తీసుకుని వారిని గనక పిలిస్తే గనక తప్పకుండా ఈ యొక్క సమస్యల పరిష్కారానికి రైతులుగా మేము కృషి చేసి, అలాగే ఈ 4 లక్షల మంది రైతులుగా ఏదైతే ప్రతినిధులుగా ఉన్నామో తప్పకుండా ఈ 4 లక్షల రైతులకి మేము అది అమలు జరిగే విధంగా మా సంఘం కానీ ఇల్లు కమిటీ సభ్యులు కానీ దానికి మేము నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరిచే విధంగా మేము ఉంటామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వాన్ని విన్నవేస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వం అనేక వేల కోట్లు సబ్సిడీ రూపంలో ప్రకటిస్తుందో అవి రైతు చేరలేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కృషి చేసి 40 నుంచి 50 రూపాయలు ఏదో నష్టపోతున్నాడో దాని నుంచి కొద్దిగా అతను తీరుకునే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూస్తే ఆక్వా చెరువులకి కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ యూనిట్ ₹1.5 కరెంట్ ఇస్తామని చెప్పేసి జీవో 169 కూడా జారీ చేస్తారు. దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు వాళ్ళు? తప్పకుండా ఫైనాన్స్ క్లియర్ అయ్యి ఏదైతే ఇవాళ విద్యుత్ శాఖ దగ్గరికి బిల్లు వచ్చిందో తప్పకుండా గత కొద్ది రోజుల్లోనే ఇది చేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. అది కూడా వెంటనే అమలుపరచమని చెప్పి ఇవాళ కార్యవర్గం వారిని వేడుకుంటుంది. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలిసారు. అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? వీళ్ళు ఏదైతే కమిటీలో వాళ్ళు డెలాయిట్ కంపెనీ వాళ్ళని సిబా వాళ్ళని ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు సరైన విధంగానే వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ మాకు ఏదో ఒకటి హేతుబద్ధంగా ఒక ఫార్ములా అంటే ఆ ఫార్ములా కరెక్ట్ అనే దానికి ఒక బెంచ్ మార్క్, ఒక హేతుబద్ధత అనేది ఉండాలి కదా. ఆ హేతుబద్ధతనే మేము కోరాం. ఆ హేతుబద్ధత ఎలా వస్తుందండి? ఇప్పుడు వాళ్ళు ఎన్ని టన్నులు తయారు చేశారు, ఆ టన్నుల్లో వీళ్ళు చెప్పిన దినుసులు ఈ రేషియో ప్రకారంగా వాళ్ళు వాడుతున్నారా లేదా అని మాకు తెలిసిన రోజునే మాకు తెలుస్తుంది, నిర్ధారణ అవుతుంది రైతులకి. కానీ సమయభావం చాలా సమయం పడుతుంది కాబట్టి అది నిర్ధారించడానికి ఇప్పుడు కాదని చెప్పేసి అన్నారు వాళ్ళు. మొత్తం మీద అయితే ఆక్వా రైతులు అయితే ఉద్యమ బాట పట్టినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, పాలకొల్లు నుంచి.